నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేను కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి, అవి పెట్టుకుంటా. ఇక్కడ చూడండి, మిరప చెట్టు ఒక సంవత్సరం కింద పెట్టుకున్నా ఈ చెట్టుని. ఇక్కడ చూడండి, మండలన్నీ కట్ చేసుకున్నా. ఇట్లా మొత్తం మండలు కట్ చేసిన. చూడండి, చిగుర్లు అయితే ఎంత బాగా వస్తుంది. 2 చెట్లు ఉన్నాయి, మస్తు కాయలు కాసింది చెట్టు అయితే. కానీ మళ్ళీ కూడా ఇప్పుడు వస్తుందేమని ఇట్లా అంటే ఇప్పుడు పెట్టినవి సరిగా బతుకుతలేవు అన్నట్లు, ఎండలు బాగున్నాయి కదా. చూద్దాం, ఇదే చేద్దామని ఇట్లా మొత్తం కట్ చేసిన. చిగుర్లు చూడండి, పూత కూడా వస్తుంది చూడండి. చూద్దామని కట్ చేసిన నేనైతే. ఇక ఇక్కడ కూడా మంచిగా చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇక ఇది ఉండని ఇట్లనే. ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది కదా, ఖాళీ ఎందుకు ఉంచాలి, కొంచెం వేరే ఆకుకూర పోసుకుంటే అయిపోతుందని నేను ఇప్పుడు తోటకూర పోసుకుంటా. ఇక్కడ మొత్తం ఇట్లా లూజ్ చేసుకుంటా మట్టి. ఎట్లయినా నీళ్లు వేయాల్సి వస్తుంది కదా మనం ఆ 2 చెట్ల కోసము. ఇంకా ఆకుకూర పోసుకున్నామంటే ఆకుకూర కూడా వస్తుంది. ఇక ఇక్కడ ఇంకొక మిరప చెట్టు మొలిచింది, ఇది కూడా ఉండని. ఎందుకంటే మనం మనం వేరే సపరేట్ తీసి పెట్టిన దానికన్నా అవే మొలుస్తాయి కదా, అవి మంచిగా బతుకుతాయి అన్నట్లు. ఎందుకంటే అవే ఏర్లతోని అట్లనే ఉంటాయి కాబట్టి బతుకుతాయి. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా, మనం వేరేతోనికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిన దానికన్నా ఇట్లా ఉన్నాయి ఉంచేసేయాలన్నట్లు. ఇక చూడండి, మొత్తం ఇట్లా లూజ్ చేసుకున్న మట్టి మంచిగా చూడండి, లూజ్ చేసుకుంటే ఆకుకూర మంచిగా వస్తుంది. ఈ ఏర్లు కూడా కదిలినట్లు అయ్యి ఈ చెట్టు కూడా మంచిగా అవుతుంది అన్నట్లు. చూడండి, ఇంత మంచిగా ఉందండి మట్టి అయితే. చూడండి, మనకి ఇట్లా ఉండాలి మట్టి. ఇట్లా ఉంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మంచిగా వచ్చేస్తాయి. కిచెన్ వేస్ట్ చూడండి, మొత్తం కంపోస్ట్ లాగా అయిపోయింది చూడండి. మనం లేయర్గా వేసుకుంటాం కదా, పైన కొంచెం మట్టి ఎక్కువ వేసుకున్నామంటే కిందిది మొత్తం కంపోస్ట్ లాగా తయారైపోతుంది. ఆ చెట్టు ఎదిగే వరకు కూడా దానికి కావాల్సిన బలం అంతా అది ఇచ్చేస్తుంది. దానికి ఏమేమి కావాలనో ఆ పోషకాలన్నీ అందులోనే ఉంటాయి కదా. మనం ఏమేమి తింటామో అన్నీ వేస్తాం కదా, వేస్ట్వి, తొక్కలు తొడిమేలు అవన్నీ. ఇప్పుడు తోటకూర వస్తాయి ఇందులో. చూడండి, మన తోటలో వెళ్ళినవే తోటకూర విత్తనాలు అయితే. ఇవి కూడా ఇగో నేను మొత్తం నీట్గా వేసి పెట్టుకోలేదు. ఇక ఇట్లా ఇట్లా చల్లుకున్నామంటే అవే మొలుస్తాయి. ఇంకా ఇట్లా అనుకొని ఇట్లా అనుకోవాలంతే. ఇంకా ఇగో కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా కూలర్ ట్రబుల్, అందుకే నేను ఆకుకూరలు ఎక్కువ పోసుకుంటున్నా. ఇంకా చూడండి ఇంతే. ఇక్కడ చూడండి, ఇందులో తోటకూర అయితే నేను పోయలేదు, చౌలకాయతులు వేసిన. ఇగో ఇవి కూడా మొలిచినాయి. ఇక్కడ చూడండి, ఈడొకటి ఈడొకటి. ఇక ఇందులో కూడా మొలిచినాయి. ఇక్కడ చూడండి, ఈడ కూడా మొలిచినాయి. ఇది పోయలేదు కానీ విత్తనాలు పడతాయి కదా, ఇది వచ్చేసింది. ఇక చూడండి, చౌలకాయ చెట్టు ఈడ కూడా ఉంది. నేను ఈ తోటకూర అయితే రేపు ఇట్లా తీసుకుంటా. ఇక చూడండి, చౌలకాయ చెట్లు మాత్రం విడిచిపెడతా, తోటకూర తీసుకుంటా. పొయ్యకుండా ఎంత మంచిగా వచ్చింది కదా, అందుకే నేను ఆకుకూరలు ఇంకా పోసుకుంటున్నా. మంచిగా వస్తున్నాయి కదా అని. ఎండాకాలం అయినా కూడా అంత మంచిగా వస్తున్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అందుకే ఇందులో కూడా పోసిన. ఈ చెట్టు ఉంటుంది, ఇక్కడ ఆకుకూర కూడా వచ్చేస్తుంది. ఇంకొకటి చూద్దాం రండి. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఈ చెట్టు కట్ చేసిన కొమ్మలు. ఇగో మిరపకాయ కూడా ఉంది చూడండి, ఎర్రగా అయింది. కానీ 2 చెట్లే కానీ ఒక్కొక్కసారి 1/2 కిలో మిరపకాయలు అట్లా వెళ్ళినాయి. ఇక చూడండి, ఇవి కట్ చేసినాక కూడా మంచిగా చిగుర్లు వస్తున్నాయి. అంటే చెత్త అదంతా ఉంటే తీసిన అన్నట్లు. ఇందులో తోటకూర పోసుకున్నాం కదా. ఇంకొక కుండి చూపిస్తారండి. చూడండి, ఇది కూలర్ ట్రబ్బే. ఇందులో చౌలకాయ ముక్కలు వేసుకున్నాను నేను, కానీ మొలవలేవు. ఇందులో అయితే ఎందుకు మళ్ళీ 2 మొలిచినాయి. ఇదంతా ఖాళీ ఉంది కదా, ఖాళీ ఎందుకు ఉంచాలి, అందుకే నేను చెర్రీ టమాటా పెట్టుకుంటా. మట్టి అయితే ఎక్కువ అయింది దీంట్లో, ఎందుకు కంపోస్ట్ కావాలని నేను ఎక్కువ వేసినింటి. కంపోస్ట్ అయితే తయారయ్యింది, కొంచెం తీసుకుంటా మళ్ళీ నేను. ఎక్కువ నిండుగా ఉంది అన్నట్లు, ఇంత అవసరం లేదు మనకు చెట్లకు, ఎందుకంటే మనం అల్కగానే పెట్టుకుంటాం కదా. ఇక చూడండి, మొత్తం కంపోస్ట్ అయిపోయి దగ్గరికి. ఇక్కడ చూడండి, మనం అన్నీ వేసుకున్నాం కదా, తొక్కలు తొడిమీలు అన్నీ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి.
మొత్తం కంపోస్ట్ అయింది కదా. ఇది వేరే చెట్లకు కూడా వేసుకోవచ్చు మనము. కొంచెం అయితే ఎక్కువ ఉంది కదా తీస్తున్నా. ఆకులు, కిచెన్ వేస్ట్ అన్నీ వేసినాం కాబట్టి మంచిగా తయారైపోయింది. ఒక నెల 15 రోజులు ఆయన ఇది వేసి అంతే, మొత్తం మట్టిలాగానే అయిపోయింది చూడండి. కొంచెం వేరే కుండీలో కూడా పోసుకునవచ్చు అని, ఎక్కువ ఉంది కదా ఎందుకు ఇంత అవసరం లేదు కదా మనకు చెట్లకు కూడా. కొంచెం తీస్తా. చాలుగా ఉండని, ఎందుకంటే మనం పెట్టుకునే పోదాం నన్ను అయిపోయినాక పోదాము. ఇంకా ఇంత ఉండాలి, ఎందుకంటే మనం పెట్టుకునేటివి ఆకుకూరలు కాదు టమాటా మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి, సరిపోతుంది. ఇబ్బేగో చోలకాయ మొక్కలు కూడా ఇట్లా ఉంచేసిన, 2 మొలిచినాయి, 2 ఉంచేసిన. మొలిచినవి ఎందుకు తీసేయాలని కొంచెం ఇట్లా మట్టి లూజ్ చేసుకున్నా కదా. ఇక్కడ చూడండి చెర్రీ టమాటా ఇది. ఇక్కడ చూడండి తెల్ల నల్లి చూడండి, నారుకు కూడా పట్టింది చూడండి. ఇక ఇట్లా అనేసేయాలి మనము. ఇది కొంచెము ముదిరింది, నేను ముదిరాలనే ఉంచిన. ఇప్పుడు ఎండాకాలం కదా, లేతగా ఉంటే బతకవు అన్నట్లు, కొంచెం ముదిరితే బతుకుతాయి. ఇక్కడ పెట్టేసుకుందాము. మస్తు కాయలు వస్తాయి, వచ్చినాక కూడా చూపిస్తాను మీకు. వేరే దాన్ని కూడా మొలిచినవి చాలా బాగుంటుంది. ఇవి అయితే నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా, నాకు ఇప్పుడు దొరికినాయి ఇవి. అమ్మ వాళ్ళ ఊరికి పోయింటి కదా, ఆడ ఉండే తీసుకొచ్చిన. తెల్లనల్లి చూడండి టమాటా చెట్లకి అయితే చాలా పడుతుంది చూడండి. ఇంకా చేయితోనే తీసేసుకుంటాను నేనైతే, ఏ పురుగు వచ్చినా. ఇంకా నేను ఏం వాడను అవి వేరే ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇట్లా పెట్టుకుంటా. చూడాలి, నాకైతే ఎప్పుడు వస్తాయి ఈ టమాటాలు అనిపిస్తుంది. 2 మొక్కలు పెట్టుకుంటా, ఒకటి పోయినా ఒకటి బతుకుతుంది కదా. నాని 2 పెడుతున్నా. ఇక్కడ చౌలకాయ మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉంచేస్తా. నాన్న ఉండు ఉండు ఉండు. చూడండి ఇట్లయితే పెట్టుకుంటున్నా నేను. ఎండాకాలం కాబట్టి కొన్ని ఎక్కువనే పెట్టుకోవాలి. ఒక 4 పెట్టుకుంటే ఒక 2 బతుకుతాయి కదా, అందుకోసమని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి ఇంత బాగా కొడుతున్నాయి, సాయంత్రం పూట పెడుతున్నా కదా. ఇవైతే బతుకుతాయి అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ముదిరినాయి బాగా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, చుక్కల్లా కనిపిస్తున్నాయి కదా. మంచిగా చెట్లు మంచిగా బతకాలని అనుకుంటున్నాను అయితే. నీళ్ళు వస్తుంటాయి ఇట్లా. ఇంకా బాగా ముదిరినాయి కదా చెట్లు, మంచిగా ఉన్నాయి చూడండి, ఎంత బాగా కొడుతున్నాయి. ఇక్కడ చూడండి క్యాబేజ్ అయితే ఇది 2 నెలలు అయిపోయి పెట్టుకొని, ఇంకా పెద్దగా అవుతుందో కాదో నాకైతే అర్థమవుతలేదు. తీయాలన్నా వద్దా, మీకు తెలిస్తే కామెంట్లు చేయండి. ఇది ఇంకా తీసుకోవాలనే అనుకుంటున్నాను నేను, పెద్దగా అవుతుందో కాదో. ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు పెట్టలేదు క్యాబేజీ, ఇంకా ఏం పెద్దగా అవుతలేదు కూడా. ఇక్కడ మొత్తం తోటకూర విత్తనాలు చూడండి, పాలకూర విత్తనాలు. ఇక చూడండి మనం పిట్టలకి ఇట్లా పెట్టుకుంటాం కదా నీళ్ళు కూడా పక్షుల కోసము. ఈ విత్తనాలన్నీ తీసుకోవాలి. చూసిండ్రు కదా తోటకూర కోసుకున్న, మిరప చెట్టు కట్ చేసి, ఇక్కడ కూడా చెర్రీ టమాటా నాటుకున్నా కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు లైక్ చేయమని చెప్పు, నన్ను లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి. బాగుంది అడుగు. బాగుంది. బాయ్ బాయ్ చెప్పు.